నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పాలనను మెచ్చి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకున్నారన్నారు. తిమ్మాపూర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, కళ్యాణ మహోత్సవం, జాతర భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం ధర్మారం గ్రామంలో అన్నపై తమ్ముడు సర్పంచ్ గా గెలుపొందారు. గ్రామంలో సుండు నర్సయ్య, సుండు కిషన్ పోటీ పడ్డారు. భారీ మెజార్టీతో గెలుపొందారు. దీనితో గ్రామంలోని యువకులందరూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుంది. తెలంగాణలో ఇవాళ రాత్రికి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. హైదరాబాద్ సహా జిల్లాలో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు ఐఎండీ రేపటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 10th పరీక్షల షెడ్యూల్ వివాదంపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వివరణ ఇచ్చారు. పేరెంట్స్, స్టూడెంట్స్ రిక్వెస్ట్ తో పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఇచ్చాం. సిబిఎస్ఈ ఇతర బోర్డుల విధానాలను అధ్యయనం చేసి సైంటిఫిక్ గా షెడ్యూల్ రూపొందించాం. మ్యాథ్స్, సైన్స్, సోషల్ కు ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చాం. స్టూడెంట్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రివిజన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.